హాయ్ హాయ్ వచ్చేసాను. ఇంకా ఈరోజు అయితే మా ఇంటి పైన కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా ఏంటంటే పువ్వుల మొక్కలు అన్నీ చూపిస్తేస్తాను. ఒక్కసారిగా వచ్చేసేయండి. ఇక మేము స్టార్టింగ్ అయితే వెళ్ళిపోదామా, మరి ఇక చూసేద్దాం. ఇదైతే ఎంటీ బాక్స్, దీంట్లో ఏమీ లేదు. ఇక్కడైతే చూసిరా గోంగూర, అంటే ఇక మన తెలంగాణలో అయితే పుంటి కూర చూసిరా. ఇక నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోదాం. ఇదైతే మెంతి కూర, ఇదంతా బాగా పండలేదు, మెంతి కూర అక్కడెక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో బాక్స్లో అయితే ఇదైతే కొత్తిమీర, ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. రీసెంట్గా నిన్న మొన్ననే వేసేసినాం అనమాట. ఇంకా తర్వాతకైతే వెళ్దాం. దాని కాంబినేషన్ పుదీనా, ఇంకా మంచి ఇంత ఉల్లిగడ్డలు, చింతపండు, ఇంత కొబ్బరి చట్నీ వేసుకుంటూ ఉంటుంది చూడండి. నా సామిరంగా తిన్న కొద్దిగా ఇంకా తినాలనిపిస్తుంది. వచ్చేసి ముల్లంకాయ చూసిండ్రా. ఇదైతే మెయిన్ అండి, కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే తొందరగా తగ్గిపోతాయి ఈ ఆకుకూరతే. దాని పేరు తెల్ల గజ్జేరు కూర. ఇంకా చూసిరా చిక్కుడుకాయ, అన్నీ ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి కొత్తగా, ఇప్పుడు ఫ్రెష్గా పెట్టినామన్నీ. ఇంకా 2 బాక్సులు 3 బాక్సులలో పెట్టేసినాం. తర్వాత బెండకాయలు, ఇంకా తింటే మస్తు వస్తుంది అని అంటారు, కానీ ఏవి తిన్నా మంచి, ప్రతి ఒక్కటి తినాలండి. చూసిరా 3 బాక్సులు వేసేసుకున్నాము. ఇదైతే పొన్నగంటి కూర, తెలివనలో ఉంటే చూడండి, ఇది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. నెక్స్ట్ పాలకూర, ఆకుకూరలు ఎక్కువ అంటారా, కాయగూరలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా పుంటి కూరనే. కాకరకాయలు, ఇంకా కాకరకాయలు. నెక్స్ట్ పొన్నగంటి కూర, ఇక్కడ కూడా పాలకూరనే. తోటకూర అండోయ్ మర్చిపోయారు. ఇంక ఇక్కడ ఏంటంటే టమాటాలు చూసిరా, అన్నీ పూత పట్టినాయి మంచిగా, పువ్వులు అయితే వచ్చేసినాయి. అవో 2 బాక్సులు, ఇవో 2 బాక్సులు. మిర్చి, ఇక టమాటా మిర్చి లేకుండా అయితే మన కూర అంటూ జరగదు కదండి. అవి కంపల్సరీగా మెయిన్ ఉండాల్సిందే. ఇంకా అవి ఇక పూల మొక్కలు కోసం లిల్లీ ఫ్లవర్స్, స్మెల్కు ఇంకా అదిరిపోవాల్సిందే. చిన్న గులాబీ బాగుంది కదా ముద్దుగా. ఇంకా పెద్ద గులాబీల చెట్టు అవి రాలిపోతున్నాయి. ఇంకా చూడండి పూల మొక్కలు, ఇవన్నీ పూల మొక్కలే షో కోసం. గరక, గ్రహణం కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సంక్రాంతి వచ్చింది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే వేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే జ్యూస్ లాగా తీసుకున్నాం, అది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ చూసిందా. ఇంకా మీ క్లాస్లో ఒక్కటి చూపిస్తాను చూడండి, తిప్పాకని. ఇది కనుక దీని రసం చేసి పిల్లలకి కొద్దిగా తాగించినా కూడా పిల్లలకి జ్వరం కానీ ఎలాంటిది కానీ అస్సలు రాదండి. అంత పవర్ఫుల్, అంత మంచిది హెల్త్కి. అంత బాగుంది కదా, దిల్ షేప్లో ఫ్లవర్ ఆకులన్నీ మంచివన్నీ. చేదుగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే మస్తు అనిపించింది ఆ టైంలో. ఇక ఒక పొలంలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. ఎంత బాగా అనిపించిందో కదా. మీకు కూడా ఇలాంటివి ఉంటే కామెంట్ చేయండి.